అందరికి నమస్తేనుల్లా. ఇయాల వార్తలల్లా ఎలక్షన్ల ఫలితాలు, విజయోత్సవ సంబరాలు, రోడ్ల మీద చేపలు పట్టి అన్నల ముచ్చట్లు, కలెక్టర్ అమ్మ డాన్సులు, ఇట్లాంటి ముచ్చట్లు బొచ్చలు తెచ్చినుల్లా. ముందైతే మీరు హెడ్లైన్స్ చూడండి. ఎలక్షన్ల ఫలితాలలో బీజేపీ హవా, మోడీ సార్ గురించే జనాల యావా. అసెంబ్లీ ఎలక్షన్లల్లా కూటమి విజయం, వైసీపీని వద్దనుకున్నారు ఏపీ జనం. రోడ్ల మీదకి వచ్చి చేపలు పడుతున్నారు జనం, ఇదంతా రెమాల్ తుఫాన్ ప్రభావం. జయ జయ హే పాటకి కలెక్టర్ అమ్మ డాన్సులు మస్తు వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఎలక్షన్ల రిజల్ట్ చెప్తానన్న తమ్ముడు పత్తకు లేకుండా పోయిండు ఏడికో. ఏహే మా పార్టీకి అంత బలం ఉంది, మా పార్టీకి ఇంత బలం ఉంది. ఏ ఊకో మీదేం పార్టీ, మా పార్టీని మించేది లేదని ఎవరు డప్పులాలు కొట్టుకునుడు కామనే కదా. కానీ ఏ పార్టీ బలం ఎంతున్నది అని తేలేది ఎప్పుడంటే ఎన్నికలలో గెలిచినాక. ఆ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి అని ఎరుకైనప్పుడు. అగో గవి ఎరుకైనందుకే గీ సంబరాలన్నీ. అవునల్లా, ఎప్పుడెప్పుడు అని ఇన్ని దినాలు ఎదురు చూసిన జనాలు ఇవాళ ఎన్నికల ఫలితాలు రాగానే మస్తుగా సంబరాలు చేసుకుంటున్నారు. గెలిచిన పార్టీ లీడర్లు కార్యకర్తలేమో పటాకులు బాంబులు వెలుచుకుంటా ధూమ్ ధామ్ చేస్తుంటే, ఓడిపోయిన లీడర్లేమో మళ్ళొచ్చే ఎన్నికలలో చూసుకుందామని అంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. అది రాజ్యాంగబద్ధం కూడా. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మేము ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క ఓటమికి కారణాలని సమీక్షించుకోవాల్సి ఉంది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు నచ్చనటువంటిది మేము ఏం చేశాం, మేము చేసినటువంటి పనులని ప్రజలు ఎందుకు ఆదరించలేదు అన్నటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించి ప్రతి నియోజకవర్గం నాయకులతోనూ అందరితో కూడా సమీక్ష నిర్వహించి మా అధ్యక్షుల వారు ఆ తదుపరి కార్యాచరణ చేపడతారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. తెలంగాణలో కమలం పువ్వు పార్టీ చేయి గుర్తు పార్టీ మాత్రమే హవా చూపించింది. కారు గుర్తు పార్టీ మొత్తమే బోల్తా పడ్డదని చెప్పుకోవాలి. కేసీఆర్ సార్ బస్సు యాత్ర సుత జనాల మీద ఏ మాత్రం ప్రభావం చూపించలేదని అంటున్నారు. ఇక తెలంగాణలో కమలం పువ్వు పార్టీ నుండి మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ సార్ దగ్గర 2 లక్షల పైచిలకు మెజార్టీతోనే గెలిచిండు. తెలంగాణ రాష్ట్రంలో హింసని పద్ధతులు అధికార పార్టీ అహంకారంతో అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, డబ్బుల పంపకం యథేచ్ఛగా చేసినప్పటికీ, ఇవాళ 6 నెలలు తిరగకముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో 8 సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాల్లో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు అనేటువంటి సంకేతం ఇచ్చినట్టు యావత్ తెలంగాణ ప్రజానికానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తుంది. ఇంకో దిక్కు కంటోన్మెంట్ లో ఎమ్మెల్యేగా గెలిచి యాక్సిడెంట్ లో లాస్ అయినందుత పానాలు ఇచ్చేసరికి ఆడ జరిగిన ఉప ఎన్నికలలో వాళ్ళ అక్క నివేదిత పోటీలో నిలబడ్డది. అయినా సుత ఇప్పుడు ఆడ నివేదిత గెలవలే, ఆడ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ అన్న గెలిచిండు. ఇక మొత్తంగా చూసుకున్న సుత తెలంగాణలో అధికారంలో ఉన్న సెయి పార్టీకి 8 సీట్లు, కమలం పార్టీకి 8 సీట్లు, ఎంఐఎం పార్టీ 1 గెలిచింది. ఇక తెలంగాణలో అట్లుంటే ఏపీ ఎలక్షన్ లో సైకిల్ పార్టీ తారాజువ లెక్క దూసుకుపోయింది. సైకిల్ పార్టీ, గిలాస పార్టీ, కమలంపు పార్టీ
కలిసి కూటమి పంకపాటిని గట్టిగా దెబ్బ కొట్టిర్రు. పీఠాపురంలో పవనాల్ సార్ అయితే ఫస్ట్ రౌండ్ నుండి ఆధిక్యంలో దూసుకొని పోయిండు. దగ్గర 70,000 మెజార్టీకి వచ్చిండు. హిందూపురం నుండి మన బాలయ్య సార్ లోకేషన్ సార్ గెలిచి భారీ మెజార్టీతో దూసుకొని పోయిర్రు. ఇక చంద్రాల్ సార్ మునుపు అన్నట్టుగానే మళ్ళా నేనే సీఎం అసెంబ్లీలో అడుగు పెడతాని శపథం చేసి మరీ చేసి చూపించిండు అని అభిమానులు అంటున్నారు. ఈసారి పవనాల్ సార్ సుత కూటమి అధికారంలోకి రానికే ముఖ్య కారణమైందని అంటున్నారు. ఇక చంద్రాల్ సార్ ఈ నెల 9 తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అందరూ అంటున్నారు. అంతేకాదు ఇంకా అటు కేంద్రంలో సుత సైకిల్ పార్టీ గెలుపు కీలకంగా అవడంతోని మోడీ సార్ అమిత్ షా సార్ సుత చంద్రాల్ సార్ కి ఫోన్ చేసి మాట్లాడిర్రంట. మాట్లాడి ఎన్డీఏ కన్వీనర్ గా చేస్తామని సార్ కి మాట ఇచ్చిర్రంట. మీరు ఎవరైనా చేపలు ఎక్కడ పడతారని అడిగితే ఏం చెప్తారు? గా మాత్రం మాకు తెలియదా, చెరువులో పడతారు, లేకుంటే కుంటలల్లా కాలువలల్లా పడతారు అని చెప్తారు కదా. కానీ గిట్ల రోడ్ల మీద చేపలు పట్టుడు మీరు ఎప్పుడైనా చూసిండ్రా? చూడలే కదా. గందుకే ఈ వీడియో మీకు సూత చూపిద్దామని పట్టుకొని వచ్చిన. చెరో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా చూడుండ్రి. మన దగ్గర అంటే ఇప్పుడిప్పుడే వానలు షురు అవుతున్నాయి గాని బయటి రాష్ట్రాలలో పొట్టుగా దంచి కొడుతున్నాయి వానలు. అవునల్లా ఒకసారి గట్టు చూడుర్రి. అన్నలు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఎట్లా చేపలు పడుతున్నారో. ఈ వానలు వాడేది మణిపూర్ రాష్ట్రంలో. అక్కడ రేమల్ తుఫాన్ కొన్ని రోజుల నుండి సుక్కలు చూపిస్తున్నదట. తుఫాన్ ఎఫెక్ట్ తోని అటు దిక్కు రాష్ట్రాలలో కొన్ని రోజుల సంది రికవర్ లేకుండా వానలు కొడుతున్నాయట. వానలు గట్ల కొట్టేసరికి ఇక మణిపూర్ లో చాలా ప్రాంతాలు రోడ్లన్నీ నీళ్ళలో మునిగిపోయి ఇట్లా తయారైనాయట. ఇక వాన నీళ్ళలో చేపలు పడదామని అందరిగో ఇట్లా చేతికి దొరికిన చీరనో వలనో పట్టుకొని వచ్చి జనాలు అందరు చేపలు పడుతున్నారంట. నడుము దాకా నీళ్ళు వచ్చిన సుత చేపలు పడుతున్నా ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతున్నాయి. పాల్ సార్ని చూస్తుంటే అయ్యో పాపం సార్ అనిపిస్తున్నది. అందరూ రాజకీయ నాయకులు లెక్కనే మస్తుగా ప్రచారాలు చేసిండు, రకరకాల గెటప్ లేసిండు. బాబు మోహన్ సార్ను పార్టీలో చేరుకున్నాడు, ప్రెస్ మీట్లు పెట్టిండు. ఇట్లా ఎన్ని తిప్పలు పడ్డా సుత ఈసారి సుత పాల్ సార్ ఓటమిని ఆపలేకపోయింది. పాలు రావాలి, పాలన మారాలని కేఏ పాల్ సార్ అంటే జనాలు ఏమో పాలు ఏమొద్దు, ఈ పాలన అస్సలొద్దు అనుకున్నారేమోనోళ్ళ. పాల్ సార్ గెలుచుడు ముచ్చట అటు పక్కకు పెడితే కనీసం ఓట్లు సుద్ధ రాలేదు. ఈసారి ఖచ్చితంగా ఎట్లా లెక్కేసుకున్నా విశాఖపట్నం ఎంపీగా గెలుస్తున్నా. ఇక అభివృద్ధి పనులు షురు చేసుడే ఆలస్యమన్న సారు పాపం ఇప్పుడేమో పత్తకి లేకుండా వాయే. సారు మునుపు అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపాయే, కనీసం ఇప్పుడన్నా ఎంపీగా గెలుస్తాడు అనుకున్నట్టుండు. పాపం గన్ని ఆశలని అడి ఆశలు అయ్యాయి. జనాలు అసలు కుండ గుర్తునే పట్టించుకోలేదు. మునుపు గాజువాక ఎమ్మెల్యేగా పోటీ చేస్తేనేమో సార్కు ఉత్త 394 పడితే ఈసారి ఏకంగా విశాఖపట్నం నుండి ఎంపీగా నిలబడితే ఉత్త 1190 మాత్రమే వచ్చినాయి వల్ల. ఇక దీంతో పాల్ సార్ కుండ వలిగిందని సోషల్ మీడియాలో మస్తుగా ట్రోల్ చేస్తున్నారు సార్ను. చిత్రం ఎక్కడైనా వాళ్ళే చదువు చెప్పే సారే దౌర్జన్యం చేయంగా చూసిండ్రా. పిల్లగాళ్ళు చదువుకున్న బుక్కులను సూత వదిలిపెట్టకుండా ఎక్కువ ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకునుడు ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడుండ్రి. అస్సలు ముచ్చట ఏంటంటే నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఒక బల్లె సార్లు చదువుడు చెప్పుడు మానేసి బుక్కులు అమ్ముడు షురు చేసిర్రంట. బడికొచ్చే పిల్లగాలని దాంట్లో చదువుకునే అందరికి మేము ఈ బల్లెనే బుక్కులు అమ్ముతాం, మీరు సుతా మీ పిల్లగాళ్ళకి అందరికి గవే బుక్కులు కొనుక్కోవాలని ఆర్డర్లు వేసిర్రంట. అంతేకాదు మేము ఇచ్చిన పుస్తకాలు కాకుండా బయట ఎక్కడైనా కొన్నా లేకుంటే వేరే పుస్తకాలను మీరు పట్టుకొని వస్తే మీ పిల్లగాళ్ళను బల్లెకి రానియమని బడి సార్లు పిల్లగాళ్లకు వాళ్ళ అమ్మ నాయనలను పాపం మస్తు ఘోరంగా తిప్పలు పెడుతున్నారంట. అట్లా అమ్మొద్దని సర్కారు ఎన్ని చర్య
చర్యలు తీసుకున్న సార్లు అయితే అసలు మారతలేరు. అంతేకాదు ఒక పుస్తకాలని కాదు, ఆ బడి సార్లు తయారు చేసిన మొబైల్ యాప్ ను సుతా కొనుక్కోవాలంట. గా ఫోన్ యాప్ కొనుక్కోకుంటే పిల్లగాళ్ళకి పుస్తకాలు అమ్ముతామని రూల్స్ పెట్టిర్రంట. అంటే గా ఫోన్ కొనుక్కోకపోయినా వాళ్ళకి బుక్కులు అమ్మమని కరాఖండిగా చెప్తున్నారు అన్నట్ట అక్కడ బడి సార్లు. కనీసం వేరేటోళ్ళు చదువుకున్న పుస్తకాలను కొనుక్కొని తెచ్చుకుంటామని చెప్తే సుతా అట్లా కూడా కేవలం ఒక్క పుస్తకాలు మాత్రమే పాఠశాలలో అనుమతిస్తామని రూల్ కూడా పెట్టిర్రంట. పాపం ఇక విద్యార్థుల తల్లిదండ్రులు అందరు ఈ ఫీజులతోటి మస్తు తిప్పలు అవుతున్నాయని గా బడి మీద గట్లా చేస్తున్న గా సార్ల మీద మస్తు గరం అవుతున్నారు. ఇదేంది సార్లు చదువు నమ్మొద్దని చెప్పాల్సిన మీరే గిట్లా చేస్తే ఎట్లా చెప్పుర్రి? ఆఖరికి చదువుకునే పుస్తకాలను కూడా డబల్ రేట్లకు అమ్మబట్టే సార్లు ఎందుకు గిట్లా చేస్తారు సార్లు? విద్య అనేది ఎంత పవిత్రమైనది, గట్లాంటిది చదువుకునే పుస్తకాలను డబల్ రేట్లు అమ్మి వాటిని సొమ్ము చేసుకుంటున్నారు. ఇది అసలు ఏమైనా న్యాయమేనా అంటున్నారు అందరూ. ఈ స్కూల్ సంబంధించి ఒకటే స్కూల్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో స్కూల్స్ ఇక్కడ ఏం జరుగుతున్నారంటే సిబిఎస్ఈ అని చూడండి, ఇక్కడ సిబిహెచ్ అని టెక్నో అని తర్వాత ఐపీఎల్ అని ఇటువంటి బ్రాంచ్లు ఈ స్కూల్లో వీళ్ళు ఇటువంటి బ్రాంచ్లు పెట్టేసి వీటికి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వీళ్ళు ఒక్కొక్క ఫీజు ఒక 6th స్టాండర్డ్ ఫీజు ఒక పిల్లల ఫీజు వచ్చేసి సిబిహెచ్కి వచ్చేసి ఇక్కడ దగ్గర మీరు చూడండి, ఇక్కడ బుక్స్ తో కలుపుకొని దగ్గర 40,000 రూపాయలు ఉంది. ఇక్కడ చూడండి 33,000. అంటే సెకండ్ స్టాండర్డ్కి వచ్చేసి ఏమో 26,000 ఉంది. అదనంగా వాళ్ళ బస్ ఫీజు వేరే ఉంది, బుక్స్ ఫీజు వేరే ఉంది, స్టేషనరీ వేరే ఉంది, స్కూల్ డ్రెస్ యూనిఫామ్ కూడా వాళ్ళు ఎక్కడైతే చెప్తారో ఆ షాప్ కూడా పోయి తీసుకోవాలి. ఇది వాళ్ళు సర్కులర్ జారీ చేసిన వాళ్ళు అదేందని మీ బయట తీసుకుంటామన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేరు. ఈ మధ్య వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ టైం ఒక యాప్ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఏం చేసినాయంటే ఒక యాప్ రూపొందించి కేవలం యాప్ నుండే మాత్రమే మీరు పర్చేస్ చేయాలి, ఆ యాప్ నుండి మీరు పర్చేస్ చేస్తే మాత్రమే మీరు మీ పిల్లగాడు మా స్కూల్లో ఉంటాడు, లేదా లేదు. కనీసం వారికి ఆ యాప్లో కనీసం కన్సెషన్ కూడా ఇవ్వలేరు. ఒక 5,000 రూపాయలు బుక్స్ ఉంటే 5,000 రూపాయలు ఖచ్చితంగా కట్టాల్సిందే. అదే ఒక స్పోర్ట్స్ కానీ సంబంధించి ఏదైనా ఎక్విప్మెంట్ తీసుకోవాలన్నా కూడా ఒక డ్రెస్ కోడ్ తీసుకోవాలన్నా కూడా ఆ డ్రెస్ కోడ్ కూడా అదనంగా 4,000 వసూలు చేస్తున్నారు వాళ్ళు. మరి ఈ విద్యా సంస్థకు సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎన్నో ఫలితఫాలుగా మేము విన్నవించుకున్నా కూడా వాళ్ళు నిమ్మకు నీరెక్కినట్టుగా వాళ్ళు ప్రవర్తించడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. డిఓకి ఈడ కూర్చొని గొడవలు జరిగేటప్పుడు లైవ్ లో చాలా సార్లు ఫోన్ చేసిన వాళ్ళు జస్ట్ రెస్పాండ్ అయింది ఏం తెలుసా, వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్లు తీసుకొని మా దగ్గరికి రండి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. అంతకట్టిన తర్వాత వాళ్ళు న్యాయం చేసేది నాకు. ఇది కాకుండా ఈ బుక్స్ నోట్స్లే కాకుండా ఏదో యాప్ పెట్టారు కొత్తగా, ఆ యాప్ కంపల్సరీ కొనాలంట. ఆ యాప్తో మాకు సంబంధం లేదు, మాకు కావాల్సింది లైవ్ ఎడ్యుకేషన్ కావాలి అడిగినాం. కానీ మీరు యాప్లలో చెప్పే ఎడ్యుకేషన్కి మేము ఫీజు కట్టాల్సిన అవసరం లేదని చాలా సార్లు గొడవ పడ్డాం. యాప్లలో బుక్స్ కూడా కొనాలంట, యాప్ల నుంచి కొనాలంట కదా, సపరేట్ యాప్స్. అది కాకుండా నోట్ బుక్స్, తర్వాత బుక్స్, ఇవన్నీ ఖచ్చితంగా కొత్త పుస్తకాలే కొనుక్కోవాలని చెప్పేసి మరి వాళ్ళ స్కూల్ వాళ్ళు ఈ సంవత్సరం నుంచి ఏదో యాప్ కూడా రూపొందించారంట. ఆ యాప్కు డబ్బులు కూడా కట్టితేనే పుస్తకాలు తీసుకోవడానికి మీరు అర్హులని చెప్పేసి వారు కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులు మా నోటీస్కి తీసుకురావడం జరిగింది. మరి ఇదే అంశం పైన మరి గత 2 రోజులుగా మేము వీళ్ళ పాఠ్యపుస్తకాల డంప్ ఎక్కడుందని చెప్పేసి చాలా క్షుణ్ణంగా వివిధ వ్యక్తుల ద్వారా మేము సమాచారం తీసుకొని ఈరోజు మొత్తం కూడా వాళ్ళ పాఠ్యపుస్తకాలు ఉన్న డంపు కాడికి మేము రావడం జరిగింది. 5 5 10 10 100 100 120 120 220 230 290 అంతకు మించి ఎక్కువనే. ఇవేవి కాలేజీల ర్యాంకులు కాదుల్లా, పార్లమెంట్ ఎలక్షన్లల్లా కమలం పువ్వు ప్రభంజనం. ఇది అమూల్య విజయాలు, అద్భుత ఫలితాలు. కమలం పార్టీ దాటికి నిలవని కాంగ్రెస్, మిగతా పార్టీల సిట్టింగ్ సీట్లైనా కంచుకోటలైనా మోడీ దెబ్బకి ఉష్షు పటక్. ఇక ఎక్కడ చూసినా మోడీ సార్ గురించే పోన్రి. అమ్మ ఎక్కడ దగ్గర సంబరాలు పోర్రి, మామూలు గెలుప. మరి 300 మీద సీట్లు గెలుచుడు అంటే మామూలు విన్నింగ్ కాదు. ఉత్తర భారతదేశాన్ని మొత్తం ఊడ్చిర్రు పువ్వు పార్టీ వాళ్ళు. అన్ని పార్టీలను దూరం నెట్టి కమలం పువ్వు పార్టీకి గంప గుత్తగా ఓట్లేసిర్రు. ఏ లెవెల్లో గెలిచిర్రో చూడుర్రి. చాలా మంది నోటు రద్దు చేసిండు, జిఎస్టీ పన్నులు వేసిండు, బ్యాంకుల బాగోతలు బయటకు వచ్చినాయి, పెట్రోల్ ధరలు మస్తు బిరేం చేసిండు, ఊకుకే బయట దేశాలకు పోతుంటాడు, పార్లమెంట్ కే చక్కగా రాడు, ఫోటోలకు బాగా ఫోజులు ఇస్తాడు, ఆర్మీని ఆదుకుంటాడని ప్రతిపక్ష లీడర్లు ఎన్ని చెప్పినా చల్ మీ లెవెల్ మా మోడీ సార్ ఇంకే మా సార్ ఏం చేసినా ఎన్ని చేసినా మా గురించి ఆలోచన చేస్తాడని గట్టిగానే నమ్మిర్రు జనము. ఉగ్రవాదులను వేసేస్తాడు, పాకిస్తాన్ పీకి అవతల వాడేస్తాడు, ఆర్మీని గట్టిగా చేస్తాడని ఛాయ్ వాళ్ళకే జై కొట్టిర్రు జనం. ఇక 3వ పాలి ప్రధానమంత్రి అయినాక ఇంకెన్ని మంచి పనులు చేసి దేశానికి ఇంకెంత మంచి పేరు తెస్తాడో చూడాలి. ఇక అస్సాం పార్టీ రాహుల్ గాంధీ సార్ కాళ్ళకి గిరికలు కట్టుకొని దేశమంతా తిరిగిన బయట
రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులను లీడర్లను తెచ్చుకుని ప్రచారం చేసిన ఎన్ని యాత్రలు చేసిన సుత అమ్మ సోనియాని చెల్లె ప్రియాంకని ఎమ్మటి పెట్టుకొని తిరిగిన సుత నీకు ఇంకా చాలా టైం ఉన్నదని జనాలు మల్లోపాలి ప్రతిపక్షాలనే కూర్చోబెట్టిర్రు. కాకుంటే వాళ్ళ కష్టాలు చూడలేక ఇంకొన్ని సీట్లు ఎక్కువ ఇచ్చిర్రు. ఒక జిల్లా కలెక్టర్ అంటే ఎట్లుంటారు? మస్తు సిన్సియర్గా ఉండి ప్రజలకు సర్కారు మధ్యలో వారధి లెక్క ఉండి జనాలకి కావాల్సిన అన్ని పనులు చేస్తుంటారు కదా. అట్లాంటి కలెక్టర్లు ఎప్పుడైనా డాన్సులు వేసుడు చూసిండ్రా? చాలా తక్కువ కదా. అట్లాంటిది మన రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాటను విని మస్తు ఆనందంతో ఒక కలెక్టర్ అమ్మ ఎట్లా డాన్స్ వేసిందో చూడుండ్రు మీరే. మన తెలంగాణ కవి రచయిత గేయకారుడు అయిన అందశ్రీ అన్న రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాట తెలంగాణ రాష్ట్ర గీతం అయ్యింది. ఇప్పుడు ఆ పాటను మళ్ళొకసారి సంగీతం వాయించి నూతనంగా నిన్న తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా దాన్ని విడుదల చేసిర్రు చేకూర్తు సర్కారు. అందశ్రీ అన్న పాటను ఎట్లా రాసిండో గాని పాట వింటుంటే నరాల తెలంగాణ జావలి ఉట్టిపడుతుంది. అట్లాంటి రాష్ట్ర గీతాన్ని వింటుంటే వినాలి అని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ యొక్క మదిలో ఉన్న మాట ఇది. అట్లాంటి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని వినుకుంటూ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జీడి అర్ణ గారు తనను తాను మైమర్చిపోయి ఈ యొక్క నూతన రాష్ట్రీయ గీతానికి స్టెప్పులేస్తూ వీడియో తీసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలలో మస్తుగా వైరల్ అవుతుంది. ఎలక్షన్లలో కమలం పార్టీ హవా చూపెట్టగానే కిషన్ రెడ్డి సారు భాగ్యలక్ష్మి గుడికి పోయి మొక్కుకున్నాడు. ఈసారి సుత ఎట్లయినా మళ్ళా మోడీ సారే మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు అని మాట్లాడుతున్నాడు. అవునల్లా కిషన్ రెడ్డి సార్ ఇలా భాగ్యలక్ష్మి గుడికి ప్రత్యేక పూజలను చేసిండు. తర్వాత సార్ మాట్లాడుకుంటా ప్రజల ఆశీస్సులతో మళ్ళా మోడీ సారే మూడోసారి ప్రధానమంత్రి అవుతాడని చెప్పిండు. ఇక సార్ మాట్లాడుతున్నాడు ఒకసారి ఇన్నోర్రి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశానికి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల పట్ల ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కొద్ది క్షణాల్లో మన దేశవ్యాప్తంగా ఈ యొక్క లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ ఏదైతే కౌంటింగ్ ఉందో కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎగ్జిట్ ఫలితాల్లో కూడా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో మూడోసారి ప్రధానమంత్రిగా మరి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 2వ వారంలో వారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో కూడా మొదటి నుంచి కూడా నేను చెప్తున్నట్టుగా డబుల్ డిజిట్ ఏదైతే 2 అంకెలుగా ఉన్నటువంటి సీట్లు మేము సాధిస్తామనేటువంటి డబుల్ డిజిట్లో తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు. మా పోరాడు ఇవాళ ఎలక్షన్ల రిజల్ట్ వచ్చినాయి కదా, ముచ్చట పట్టుకొని వస్తా అని పోయిండు. అన్నలు జర మా ఉనికి లైన్ కలుపుండ్రే. అగో మీరు దాంట్లో నన్ను కలుపుకుంటలేరు కదా, మీ డాన్స్ మీరు వేసుకొని నా డాన్స్ మీరు వేసుకుంటా.
అరే తమ్మి చెప్పు ఎవరు గెలిచిండ్రు అక్కడ? ఇక జరసేపు ఆగినాక అడుగు. ఆయన దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు నీకు ఈ ముచ్చట్లు తెలివయి కనుక ఆడ కూర్చుంటావు. ఇగో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమే గెలిచిందటక్క. ఇగో ఒక గిలాస గుర్తు పార్టీ, ఒక పువ్వు గుర్తు పార్టీ, ఒక సైకిల్ గుర్తు పార్టీ మొత్తం గెలిచిర్రు. ఇక అందుకనే ఇక నేను ఈ పువ్వు గుర్తు పార్టీలో కండువా ఇక టీడీపీ వాళ్ళది పసుపు పచ్చ కలర్ ఇక మొత్తం తీసుకొని ఇక చూసుకో సంబరాలు చేసుకుంటానా. ఇక నువ్వు కూడా రాక ఇక మంచిగా మనం కలర్ పూసుకుంటా ఘోరంగా డాన్స్ లేద్దాం. అయ్యో అవునా? మేము అస్సలు ఓడిపోము, మేమే గెలుస్తాము ఈసారి ఎట్లయినా అని అన్నారు కదరా. మరి ఫంక పార్టీ లీడర్లు మరి వాళ్ళ కథ ఏంది? ఇక సిద్ధం అని సిద్ధం సవాలు మొత్తం పెట్టిర్రు. కాకపోతే ఓట్స్ గుద్దుడు మాత్రం నా కూటమికే కుదిర్రు. అయినా సిద్ధం అంటే అందరేకం కలిసి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టడానికి సిద్ధమైనట్టున్నారు. ఇక ఈ ముచ్చట చెప్పుకుంటా పోతా అంటే అసలు ఈ పార్టీలలో ఎవరెవరు గెలిచిరు ఎరికేనా? ఇక బాలయ్య బాబు హిందూపురం తెలుసు కదా, భారీ మెజారిటీతో గెలిచిండు. బాలయ్య బాబు గెలిచిండు, పవనాల్ సార్ గెలిచిండు, లోకేష్ సార్ గెలిచిండు, ఇక గట్టనే చంద్రాల్ సార్ గెలిచిండు. ఇక వీళ్ళందరూ గెలిచేందుకు సిద్ధమైతే ఇక వీళ్ళేమో ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధమయ్యారు. అయ్యో అవునా? మేము అస్సలు ఓడిపోము, మేమేం గెలుస్తుంది ఈసారి ఎట్లయినా అని అన్నారు కదరా. మరి ఫంక పార్టీ లీడర్లు మరి వాళ్ళ కథ ఏంది? ఇక ఈ తెలంగాణలో అయితే ఇక మనం చెప్పుకోదగిన ముచ్చట ఏందో తెలిసిన అక్క. ఇక అటు కాంగ్రెస్ వాళ్ళు బరాబరే, ఇటు బీజేపీ వాళ్ళు బరాబరే ఉన్నారు. ఇక గెలుచుడు వాళ్ళేనిది వీళ్ళేనిది గెలుస్తారక్క. ఇక బీజేపీని అయితే ఈటల రాజేందర్ సార్ అయితే కానీ విని ఎరగని రీతిలో ఇక మల్కాజ్గిరిలో మస్తు గెలుతాడు. ఇక గట్టనే బండి సంజయ్ సారు, ఇక చేవెళ్ళ, ఇక తర్వాత రఘునందన్ రావు సారు, ఇక ధర్మపురి అరవింద్ సారు, ఇక ఇట్లా చెప్పుకుంటా పోతా అంటే కొత్తటి సీట్లకి ఇక బీజేపీ చెప్పుకోని అవసరమే లేదు. అయ్యో పాపం, అయినా ఈ గెలుపులు ఓటములు ఎలక్షన్ల సహజం తమ్మి. ఓ పాలి వాళ్ళు గెలిస్తే ఓ పాలి వీళ్ళు గెలుస్తారు. జనాలు ఏం తక్కువలు కాదు, వాళ్ళకి ఎవరు మంచి చేస్తారని అనిపిస్తే వాళ్ళకే ఓట్లేసి గెలిపిస్తారు. ఏదేమైనా గెలిచిన పార్టీలకి లీడర్లందరికీ మా వన్స్ మోర్ ప్రోగ్రామ్ తరపున కంగ్రాచులేషన్స్. జనాలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టకుండా పరిపాలన చేస్తారని ఆశిస్తున్నాం. ఇగో గివుళ్ళ ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.